కాబట్టి ఖండించాము. అటువంటి మాటలకు చోట్లేదు. అది సాక్షి నుంచి కూడా తీసేశారు. అండ్ ఆల్సో సాక్షి డైరెక్ట్గా వీడియో చేసి ఖండిస్తూ అవి మా సంస్థకు సంబంధం లేని మాటలు, కానీ ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పి వారు చెప్పారు. కొమ్మినేని గారు కూడా ఈరోజు మార్నింగ్ స్పెషల్ డిబేట్ పెట్టి వారు కూడా క్షమాపణలు చెప్పారు. ఇంకా ఒక మనిషి మాట్లాడిన తర్వాత వారు క్షమాపణలు చెప్పకపోతేనో, వారు ఏది చెయ్యకపోతేనో, తప్పు తెలుసుకోకపోతేనో మనం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకా ఇప్పుడు పరిపాలన గాడి తప్పింది. సంవత్సరం నుంచి ఏమీ లేదు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలి అనే విధంగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ పచ్చ గొట్టాలకు వాళ్లకు ఇటువంటిది ఒక ఆయుధంలాగా దొరికింది. కాదండి, అసలు ఎలా రెచ్చగొడుతున్నారో చూడండి. తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నేను వీడియో చేసేది కూడా మనము క్లియర్గా వాళ్ళకి చెప్పడానికి, ఎవరైతే వైఎస్ భారతి గారి పేరును ఉచ్చరిస్తారో, ఇందులో వైఎస్ భారతి గారిని ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారో మర్యాదగా ఉండదు అని సీరియస్గా చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. ఎవడైనా సరే అవతల ఇన్ని రోజులు కామ్గా ఊరుకున్నాము. జగన్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎంతగా దూషించినా మేము సంయమనం కోల్పోకుండా మనం కామ్గా ఉన్నాం. ఇంకొకసారి ప్రతి విషయానికి తలా తోకా లేని దానికి, సంబంధం లేని దానికి వైఎస్ ఫ్యామిలీని కానీ, జగనన్నను కానీ, లేకపోతే భారతీ గారిని కానీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇప్పుడు ఈ ఏబిఎన్ అనే ఒక పనికి మాలిన ఛానల్, పాపం అక్కడ రాజధాని మహిళలు వాళ్ళు ఏదైనా వాళ్ళు బాధపడితే అందులో అర్థం ఉంది. కానీ వాళ్ళ పుండు మీద కారం జల్లేలాగా, వాళ్ళను రెచ్చగొట్టేలాగా ఎలా వీళ్ళు పోయి అక్కడికి పోయి వాళ్ళను ఉసిగొలుపుతున్నారో ఒక్కసారి చూడండి. అసలు ఆ వీడియో చూసిన వెంటనే నాకు నవ్వు ఆగలేదు. అంటే వీళ్లకు ఎంత తపన ఉందిరా నాయనా, ఏదైనా కానీ లాస్ట్కి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే భారతీ గారిని ఇన్వాల్వ్ చేయాలని వీళ్ళు ఎంత తపన పడుతున్నారో ఒక్కసారి చూడండి. తరువాత చెప్పుతో కొట్టినట్టు మనము కొన్ని ప్రశ్నలు అడుగుదాం. చెప్పుతో కొట్టినట్టు మనం కూడా ప్రశ్న అడుగుదాం, సమాధానం చెప్తారా? ఏందిరా కార్యాచరణ? రే మనిషివా కాదారా ఏబిఎన్? కార్యాచరణ ఏందిరా? అంటే కార్యాచరణ అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చున్న మహిళల్ని, వారి పని వాళ్ళు చేసుకుంటున్న మహిళల్ని కూడా నువ్వు రెచ్చగొట్టి రోడ్డుపైకి తీసుకురావడానికి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే భారతీ గారిని ఏదైనా అనాలని చెప్పేసి నీ తపనారా? కార్యాచరణ ఏందిరా? పుట్టగోసిలో కార్యాచరణ. రే ఏబిఎన్, నీ ఛానల్లో ఆ వెంట్రుక కృష్ణ చూస్తుండగా కొలికపూడి శ్రీనివాసరావు ఆ విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టాడు. ఆ రోజు ఏం కార్యాచరణ మీరు రచించారా? ఆ రోజు మీ ఏబిఎన్ బూతు కిట్టు ఉరఫ్ రాధాకృష్ణ బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాడా? విష్ణువర్ధన్ రెడ్డి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నాడా? ఆ రోజు మరి ఓనర్ బూతు కిట్టు కదా, మీ ఛానల్లోనే జరిగింది కదా. బూతు కిట్టు బయటకు వచ్చి మాట్లాడా? బూతు కిట్టు బయటికి వచ్చి మాట్లాడా? రికార్డ్స్ తీసుకురండి. తర్వాత మనం కార్యాచరణ మనం ప్రకటిద్దాం. ఏబిఎన్, ఆ బీజేపీ వాళ్ళకు సిగ్గుండాలండి. ఇంకా సిగ్గులేని బతుకులు బతుకుతున్నారు. చెప్పుతో కొట్టించుకొని మళ్ళీ ఆ ఛానల్కే పోతారు. ఇంకా ఏం మనుషులు అనుకోవాలండి? ఇంకా గతి లేక వాళ్ళు పోతున్నారు. సిగ్గు శరం అనేది ఉండాలా. ఆ విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పు తీసుకొని కొడితే వాళ్ళకి ఇంకా సిగ్గు ఉండాలా, వాళ్ళు పోతున్నారు. ఏబిఎన్ కార్యాచరణ ఏం ప్రకటించినావు? బూతికిట్టు బయటకు వచ్చి క్షమాపణ చెప్పినాడా? మీకు మాట్లాడే అర్హత ఉందా? టీవీ5 కూడా వచ్చి మాట్లాడుతాడు. ఆడు ఎల్ముడల స్వామిగాడు, వాడు నీతులు చెప్తాడు. ఇంకా కాదరా, నువ్వు ఎల్ముడల స్వామిగా నువ్వు సినిమా ఇండస్ట్రీలో లంజముడలు లేరా నువ్వు అన్నావు, డైరెక్ట్గా అన్నావు. మరి మీ బిఆర్ నాయుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పినాడా? మీ బిఆర్ నాయుడు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినాడా? మీ బిఆర్ నాయుడు మేము లంజముడల బిఆర్ నాయుడు అనాలనా? ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి. రికార్డు చూపినా రే ఎల్ముడల స్వామిగా, రికార్డు చూపి. బిఆర్ నాయుడు బయటకు వచ్చి మాట్లాడినట్టు నువ్వు రికార్డు చూపి. చేబ్రోలు కిరణ్ గారు అంత దరిద్రంగా వ్యక్తులను పాయింట్అవుట్ చేస్తూ వ్యక్తిత్వ హరణం చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు లేకపోతే నారా లోకేష్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినారా? కార్యాచరణ ప్రకటించినారా? వాళ్ళు వచ్చి చెప్పారండి? వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పారా? ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? చూపించమని మేము కూడా అడుగుతున్నాం. సీమ రాజా అనేవాడు, ఇంకా నా నోటితో నేను అది చెప్పలేను, అది చూపించలేను. లక్ష్మీ పార్వతి గారిని, రోజా గారిని వీళ్ళు ఏమన్నా పడుచు వ్యక్తులా?
వీళ్ళ ముడ్డి కింద ఎంత వయసు వచ్చింది, ముడ్డి కింద కూడా కాదండి, ఇక దరిద్రంగా డైరెక్ట్గా గు అనే పదంతో మాట్లాడారు. నారా లోకేష్ పెంచి పోషిస్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకున్నాడు కదా, నారా లోకేష్ వచ్చి క్షమాపణ చెప్పినాడా? చంద్రబాబు నాయుడు వచ్చి క్షమాపణ చెప్పినాడా? చెప్పినారా? కార్యాచరణ ప్రకటించినారా? మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాం పెట్టి అప్పట్లో యువతను తప్పుదో పట్టించి యువత భవిష్యత్తును నాశనం చేసి అప్పట్లో మానభంగాలు ఇవన్నీ పెరగడానికి కూడా మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం కూడా కారణం. నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి కక్కుర్తిపడి సిగ్గు లేకోకుండా ఒక గలీజ్ ప్రోగ్రాం దాని పేరే మిడ్ నైట్ మసాలా అని నడుపుకొని డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఏదో పేరు పరపతి సంపాదించుకొని బిఆర్ నాయుడు, అటువంటి నీచపు బుద్ధి ఉన్న బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయితే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పినాడా ప్రజలకి? ఒక హిందువుగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఒక మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం నడుపుకుండేవాడు ఈరోజు హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినాడంటే నేను బాధపడుతున్నా. ఒక హిందువుగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కదా పదవి ఇచ్చింది. చంద్రబాబు నాయుడిని బయటకు వచ్చి క్షమాపణ చెప్పను, ప్రణాళిక రచించమను, కార్యాచరణ రచించమను, ఎన్ని గంటలకు బయటకు వస్తాడు, ఎన్ని గంటలకు క్షమాపణ చెప్తాడని. వీళ్ళు ఏమైనా చెప్పినారండి? ఇంకొక వీడియో చూపిస్తాను, వినాల్సిందే, మీరు చూడాల్సిందే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఆ తెలుగుదేశానికి సంబంధించిన వాడి పేరు ఏదో ఘర్షణ టీవీ ఏదో వెంగళరావు ఏదో అంట, ఆడు మాట్లాడాడు. ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మన కార్మూరి వెంకటరెడ్డి ఈ రోజు సాక్షిలోనే అది ప్లే చేశాడు, ఒకసారి చూడండి. దయచేసి వీడియో వాళ్ళు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఘర్షణ మీడియా అనేవాడు, ఈడు నారా లోకేష్ పెంచిన మొక్క, వ్యభిచార గృహాలను నడుపుతున్నారు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా మాట్లాడాడు. వీళ్ళు కార్యాచరణ ప్రకటించమనండి, బయటకు వచ్చి ఏం మాట్లాడతారో ప్రతి దానికండి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే భారతి గారిని అల్టిమేట్ గా టార్గెట్ చేద్దాం అనే ఒక ఆలోచన తప్పితే సాక్షి యాజమాన్యం క్లియర్ గా చేసిన పని తప్పు, మేము ఖండిస్తున్నామని చెప్పేసి 3 సార్లు చెప్పారు. ఆ వ్యక్తి కృష్ణంరాజు అనే వ్యక్తి సారీ చెప్పాడు. సరే, ఇంకా కృష్ణంరాజు మీద మీకు కోపం ఉందా అంటే కృష్ణంరాజు మీద ఏదైనా లీగల్ గా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. అతను క్షమాపణ చెప్పాడు, తీసుకోండి. లేకపోతే కృష్ణంరాజు డిబేట్లకు రావద్దని చెప్పండి, అర్థం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావుని కూడా రాజీనామా చేయాలా, అతన్ని తప్పించాలా? ఏం మరి చెప్పుతో కొడతా చూసిన వెంకటకృష్ణంగా ఎట్లున్నాడు అని సిగ్గు లేకోకుండా? వెంకటకృష్ణ తీసేయాలి కదా. సినిమా ఇండస్ట్రీలో లంచముండలు లేరా అన్న సాంబశివరంగా ఎట్లా మాట్లాడుతున్నాడు, అతను కూడా తీసేయాలి కదా. ఏం మీకొక రూల్ ఇంకొకరికి ఒక రూలా? ఇంకొకరికి ఒక రూలా? థంబ్నెయిల్స్ చూపిస్తాను చూడండి, చూడాలంటే మనకే బాధేస్తుంది. ఆ థంబ్నెయిల్స్ నేను అక్కడ పెడుతున్నాను చూడండి. వీళ్ళు రాసిన థంబ్నెయిల్స్, వీళ్ళు మనకు నీతులు చెప్పేవాళ్ళు. భారతి గారు వచ్చి క్షమాపణ చెప్పాలంటే భారతి గారి పేరును ఉచ్చరించే అర్హత కూడా లేదు మీకు చెప్తున్నా. ఇన్ని రోజులు కామ్గా ఉండి ఏదైనా మంచిగా మాట్లాడుతున్నావు అనుకున్నావు, ఏం పీక్కుంటారో పీక్కోండి. మళ్ళీ చెప్తున్నా, ఏం పీక్కుంటారో పీక్కోండి. భారతి గారి పేరు ఉచ్చరించే అర్హత మీకు లేదు, మర్యాద కూడా చెప్తున్నా. ఏం తమాషలు ఆడుతున్నారా, కామెడీలు చేస్తున్నారా? కామ్గా ఉంటుంటే బాబు వెనక వైఎస్ భారతి, ఏమన్నా అర్థం ఉందండి? వైసీపీ అనంతబాబు వెనక వైఎస్ భారతి, సొంత నేతల నుంచి జగన్కు డేంజర్, పారిపోయిన దంపతులు భారతి గారిని ఇన్వాల్వ్ చేస్తూ. భారతి ఏంటమ్మా ఇది, బావా మజ్జిగ తాగమంటావా? ఇవి థంబ్నెయిల్స్ అండి? ఇవి మహిళల్ని గౌరవించడమా అండి? ఇవి మహిళల్ని గౌరవించడమా? ఈ రోజు వంగలపూడి అనిత గారు వచ్చేసి నీతి మాటలు మాట్లాడుతున్నారు. వంగలపూడి అనిత గారు గతంలో ఏమన్నారో ఒక్కసారి వినండి. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన